నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి శ్రావణి ఏదైతే దసరుతండకు చెందినటువంటి శ్రావణి ఇంటి వద్ద ఉన్నామో మనం చూద్దాం. ఇంట్లో ఏ విధంగా ఉంది, ఇంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చూడొచ్చు ఇక్కడ శ్రావణికి సంబంధించి నాన్న దాదాపు 5 ఏళ్ల నుంచి ఇక్కడ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. మగదిక్కు లేదు. మేమిద్దరం ఆడపిల్లలమే. నేను కేవలం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తున్నానని చెప్పేసి అయితే శ్రావణి చెప్తున్న క్రమంలో ప్రస్తుతం మనం శ్రావణికి సంబంధించి మనము వాళ్ళ తల్లి ఏదైతే ఉందో శ్రావణి తల్లి రాధ ఉంది. రాధను అడిగి తెలుసుకుందాం. చెప్పండమ్మా, అసలు నీకు మగపిల్లలు ఉన్నారా? లేరు సార్. నాకు మొగదిక్కు ఎవ్వరు లేరు సార్. అమ్మ నాన్న చనిపోతే మొగదిక్కు మా ఆయనే అనుకున్నా సార్. మా ఆయనే అనుకొని మా ఆయన దగ్గరనే ఇక మంచిగా ఉంటామని అనుకున్నాం సార్. మా ఆయన కూడా ఉండలే, కొట్టి తిట్టి పోయిండు సార్. అసలే ఓరవాడు. ఏదన్నా తెచ్చి కూలినాలు చేసుకొని ఏదైనా ఇంట్లో పెడితే తీసుకొని వెళ్తాడు సార్. గిట్లా ఎందుకు తీసుకొని వెళ్తున్నాం అంటే కొడతాడు సార్. ఫుల్గా కొడతాడు. ఇక చావు చావు దెబ్బ కొడతాడు. ఇట్లా ఎంటుకలు పట్టుకొని ఇంట్లో నుంచి గుంజుకొని రోడ్డు మీద పడేసి కొడతాడు సార్. ఫుల్గా కొడితే ఇక అదన్నా తట్టుకున్నా. ఇక ఎవరికి చెప్పకుండానే తట్టుకున్నా. ఇంట్లో అన్నం తింటేనే అన్నంలో ఉంచుతాడు, నీళ్ళలో ఉంచుతాడు. అస్సలే ఓరువాడు మాకు. ఇట్లా ఎందుకు చెప్తున్నాం అయ్యా, మనం 2 బిడ్డలు ఉన్నారు కదా అని కాళ్ళలో పెడితే కాలుతో తంతాడు. ఆయన ఓర్చుకున్నాను. ఓర్చుకుంటే ఇక వద్దు, అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అంటే మా బిడ్డోళ్ళ ఇంటికాడ పోయినా. ఒక 2 నెలలు పోయినా. 2 నెలలు పోతే ఇక మళ్ళీ వచ్చిన. బిడ్డకు ఇక డెలివరీ అయితే మళ్ళీ తీసుకొని వచ్చిన. కొడుకు పుట్టితే తీసుకొని వస్తే ఇక అవసరం లేదు అని అందరికీ నెట్టి ఇక రోడ్డు మీద నెడితే రోడ్డు మీదనే పండుకున్నాం సార్ ఒక నైట్. పిల్లల్ని తీసుకొని పిల్లలకు తీసుకొని ఇక్కడ 3 బాటిల మీద బొడ్ర ఇక్కడ ఇంటి ముంగటనే పండుకుంటా. ఇంట్లో రాని చెప్పలే మాకు. కట్టె పట్టుకొని ఇంటి ముంగటనే నిలబడ్డాడు. రాత్రి ఎన్ని ఏళ్ళు అవుతుంది ఇంట్లో నుంచి పోయి? ఇప్పుడు పోయిన దగ్గర నుంచి ఇల్లు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఘోరంగా ఉన్నది సార్. మాకేం లేదు, చేస్తేనే వస్తుంది. 10 ఆటోలు అమ్ముకున్నాడు. 10 తులాల బంగారం ఉండే అది అమ్ముకున్నాడు. ఒక 15 గుంటల భూమి ఉండే అది అమ్ముకున్నాడు. అన్నీ అమ్ముకొని తిన్నాడు. మాకేం లేదు. ఇక 2-3 లక్షలు అప్పులు ఉండే. ఆ అప్పులన్నీ ఇక మా నెత్తి మీద పెట్టి వెళ్ళిపోయిండు. ఇక అవసరం లేదు, మీరే ఉండవరే, నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయిండు సార్. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు అవుతాను సార్ వెళ్ళిపోయి. ఎక్కడున్నాడో తెలుసా? తెలుసా సార్. ఎక్కడ ఉంటున్నాడు? ఇక్కడనే ఆమె దగ్గరనే ఉంటుంది సార్. ముందు తండ ఆమెది. అత్తడ ఆమె దగ్గరనే ఉంటుంది. ఆమెకే ఇక పోషిస్తాడు. మంచిగా చదువుకుంటా, కూరగాయలు బేరం చేసుకుంటా, ఆటో కొనుక్కుంటా, కూరగాయలు బేరం చేసుకుంటా, ఇక మమ్మల్ని చూసుకుంటా ఇట్లా చూసుకుంటా పోతాడు. కానీ ఏమైందని అడగడు సార్. అంటే ఇంకో పెళ్లి చేసుకున్నాడా? చేసుకోలేదు సార్. ఆమెకు 3-4 మొగనికి సమ్ముకున్న ఆమెకు ఉంచుకున్నాడు. ఇక ఆమె దగ్గరనే ఉంటాడు సార్. మా దగ్గర ఉంటలేడు. మమ్మల్ని చూస్తలేడు, మమ్మల్ని ఏమి ఇస్తలేడు. గిట్లా ఇక జ్వరంతో మొన్న పండుకొని ఉంటే ఏమైందని పక్కోళ్ళకి కూడా అడగలేదు సార్. అసలే పక్కోళ్ళకి అడగ 1 రూపాయి కూడా పంపించలేదు సార్. ఇప్పుడు మీ అమ్మాయిని హన్మకొండ హాస్టల్లో చదివించారు. 10వ తరగతి వరకు చదివింది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు చూడలేక ఆటో నడుపుతుంది. ఆటో నడుపుతుంటే రాత్రి పూట పొద్దంతా వెళ్ళి రావడం అంటే రోడ్ యాక్సిడెంట్లు చాలా వరకు అవుతున్నాయి. ఏమనిపిస్తుంది అసలు? భయం అనిపిస్తుంది సార్. చిన్న పాప కదా. ఇక 10 ఆటోలు అమ్ముకుంటే ఒక ఆటో ఉన్నది సార్. ఇక కష్టపడి కూలినాలు చేసి ఒక 50 ఏళ్ళు నేను దగ్గర పెట్టుకొని మహిళా సంఘంలో చిట్టి పైసలు ఎత్తుకొని ఒక ఆటో కొన్నా సార్. ఆటో కూడా తీసుకొని వెళ్తా అని గొడవ చేసిండు. నాన్న నువ్వు ఉంటే గిన్ని రోజులు మీకు చూసిన నాన్న, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా చిన్నప్పటి నుంచి. ఇక నువ్వు చక్కగా ఉంటలేవు, మా మమ్మీ కొడుతున్నావు, ఆటోలు అమ్ముకుంటున్నావు, ఏదో అమ్ముకుంటున్నావు. నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, లేకపోతే మమ్మల్ని అయినా ఉంచని ఇంట్లో ఉండి మేము తింటాం. నాన్న మేము ఎట్లా బతుకుతున్నావు నువ్వు చూడు అని నాన్నకి చెప్పినప్పుడు ఏం మాట్లాడలే. ఇక మమ్మల్తో గొడవ పడి వెళ్ళిపోతే నీ బిడ్డ నీ భర్తను ఎదిరించి ఎదిరించి మాట్లాడింది సార్. ఎదిరించి మాట్లాడి ఒక ఆటో ఆపుకున్నది.
నేను తోలుతా. నేను తోలుతానా, తోలనా, నేను ఎట్లా బతుకుతానో, మా అమ్మకి ఎట్లా సాదుకుంటానో నువ్వు చూడు నాన్న అని చెప్పింది. సో ఇప్పుడు నీకు ఇద్దరు కూతుర్లు అన్నావు. పెద్దమ్మాయి పెళ్ళి అయింది. ఆ పెళ్ళి కేవలం ఈ అమ్మాయి చిన్నమ్మాయి ఆటో తోలి నడిపే పెళ్లి చేసిందా? హా! ఇక ఆటో తోలి అక్కకు పెళ్లి చేసింది. మమ్మల్ని చూస్తుంది. 3,00,000 ఏమో అప్పు తెరిచింది. ఇక ఒక్క 2,00,000 ఉన్నది సార్ అప్పు. అది తెరుపుతున్నాం, ఇద్దరం కూలినాలు చేస్తున్నా. నేను ఇటు కూలకు పోతున్నా, మా అమ్మాయి ఆటో నడుపుతుంది. ఇక గిట్ల బతుకుతున్నాం సార్. కుంటలో బియ్యం తిని ఏదో ఇక ఉల్లిగడ్డలు తొక్కు నూరి తింటున్నాం సార్ ఇంట్లోనే. ఏం పేరు నీ భర్త పేరు? ఏం పేరు? ఈరు సార్, ఈరు. చూడొచ్చు, తన భర్త దాదాపు 3 ఏళ్ల క్రితం వదిలిపెట్టాడు. తన కుటుంబాన్ని ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఆటో నడుపుతూ జీవనం కొనసాగించేది. కానీ రోజు తనను కొట్టడం, తిట్టడమే కాకుండా అన్నం తినే కంచంలో సైతం ఉమ్మి వేయడం, నీళ్ళు తాగే దాంట్లో ఉమ్మి వేయడం. అంటే ఒక ఆహ్, ఆహ్, ఆ చేష్టలను చూస్తే మనకే చాలా బాధ అనిపిస్తుంది. సో ఇవన్నీ బాధలు పడుతూ తనను తీసుకొచ్చి రోడ్డు పైన వేసి కొట్టేవాడంట. ఇవన్నీ చూసి బాధ భరించలేక చిన్న కూతురు శ్రావణి ఒకరోజు నాన్నతో గొడవ పడింది. "నాన్న, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, కానీ అమ్మను కొట్టకు. మా ఆర్థిక పరిస్థితులు మేము ఎలా బతుకుతామో చూడు" అని చెప్పేసి ఆ రోజు తండ్రికి ఇచ్చిన మాట ఏదైతే ఉందో అదే మాట ప్రకారం ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని వెళ్ళదీస్తుంది. అలాగే తోడబుట్టిన అక్కకు కూడా పెళ్లి చేసింది. ఆర్థికంగా కొంత ఇప్పుడు పర్వాలేదు. రోజు ఆటో నడపడం వల్ల మాకు వస్తుంది అని చెప్పేసి అయితే వచ్చే డబ్బులతోటి కొంచెం ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతున్నాం. ఇప్పుడిప్పుడే చేసిన అప్పులు తీరిపోతున్నాయి. సో ఇదంతా చూడొచ్చు. మరొక పక్క మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ సంబంధించి మరొక నాయనమ్మ ఉంది. నాయనమ్మ పోషణ కూడా ఈమె మీదే ఉంది. నాయనమ్మకు సంబంధించి ప్రస్తుతం నాయనమ్మ కూడా ఇక్కడ ఇంటి బయట కూర్చుంది. నాయనమ్మను కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, మీ అమ్మాయి, మీ మనవరాలు శ్రావణి ఆటో నడుపుతుంది. ఆటో తోలుకుంటా పోయినప్పుడు నీకేమనిపిస్తుంది? ఎప్పుడైనా చచ్చిపోతే ఏం చేయాలయ్యా? అదే ఉన్నది మరి. ఒకటి పోయే ఇక ఎవరైనా పెడతారా? ఎవరు పెట్టారు? అది తెస్తుంది, పెడుతుంది. ఎక్కడైనా తీసుకుపోతుంది. దాకానా అదే తీసుకుపోతుంది. నాకు గోస కాదు, 2,00,000 అయినాయి గోస. అంటే నీకు ఆరోగ్యం బాగాలేకపోయినా హాస్పిటల్ మందులు కూడా నీ మనవరాలు తీసుకొస్తాను. పోతుంది, తీసుకుపోతుంది మనవరాలు. ఏం గతే లేరు మాకు, ఎవరు ఉన్నారు? లంజ కొడుకు పాయే ఇచ్చి. అంటే ఇప్పుడు ఆటో నడుపుతుంది. ఆటో నడిపి రాత్రిపూట వస్తూ ఉంటుంది. ఏమనిపిస్తుంది? ఏం పని చచ్చిపోతుందో, ఎప్పుడు వస్తుందో చూస్తాం. వస్తుంది, ఎవరితో కూర ఇది ఇది తీసుకుపోతుంది. వచ్చే వరకు అది వస్తేనే కొద్దిగా నిద్ర పడుతుంది మాకు. మరి నీ కొడుకు వీరు, నువ్వు కన్న కొడుకు వీరు ఈ కుటుంబాన్ని పట్టించుకోకుండా బయటికి పోయి ఉండడం జరుగుతుంది. ఎప్పుడన్నా నువ్వు ఏమన్నా నీకు అంటే నా కొడుకు ఇట్లాంటి పరిస్థితి చేసింది, నువ్వు బాధ అని ఎప్పుడన్నా అనిపించిందా నీకు? నా కొడుక నాకా బాధ? నాకు ఎప్పుడు వస్తాడు ఆయన? వస్తాడు, అంటాడు ఏం బాధ అని. అంటే నా బాధ నేనే చూసుకున్నాను. ఎందుకు ఇంటికాడ రా అంటే నేను రాను అని అంటాడు. అసలే రాను, అట్టే చచ్చిపోతా కానీ రాని ముఖం చూడవద్దు అని అంటాడు. ఏం చేయాలి? చూడొచ్చు, నానమ్మ పరిస్థితి ఈ విధంగా ఉంది. శ్రావణి నానమ్మ కూడా ఏదైతే తను ఆటో నడుపుతున్నప్పుడు రాత్రి వేళల్లో భయం అవుతుంది, ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో, రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఉన్న మనవరాలు మాకు కుటుంబానికి పెద్ద దిక్కుగా మారింది. అలాంటి అమ్మాయి ఇంటి వరకు వచ్చేంత వరకు మాకు బిక్కు బిక్కు అంటూ ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డదని చెప్తా ఉన్నారు. మరొకరు ఇదే గ్రామానికి చెందినటువంటి వాళ్ళ ఏదైతే శ్రావణికి సంబంధించినటువంటి అత్త కూడా ఇక్కడ ఉంది. అత్తను అడిగే ప్రయత్నం చేద్దాం మనం. చెప్పడమ్మా, మీ శ్రావణి మీ కోడలు అంటున్నావు, ఇంత పరిస్థితి ఉంది, తన ఆటో నడుపుకుంటూ ఈ కుటుంబాన్ని వెళ్ళదిస్తుంది. ఏమనిపించింది? అనిపిస్తుంది సార్, పోతే బాధ అనిపిస్తుంది. పోతే ఒకదాన్ని చిన్నది కదా, మరి పోయి ఎలా వస్తుందో ఏమో అన్నట్టుగా బాధ అనిపిస్తుంది. తీసుకుపోయి మరి రాత్రి పూట పోతుంది కదా, ఏమో పోకుండా మంచిగా ఉంటాయి అని అప్పుడు అట్లా అనిపిస్తుంది. మళ్ళీ పోతే వెళ్ళకపోతే ఎట్లా అని అప్పుడు అట్లా అనిపిస్తుంది. ఇక పోతేనే వాళ్ళకు తిండికి వెళ్తుంది, మరి పోకపోతే వెళ్ళదు కదా సార్ అని ఇక అనిపిస్తుంది. ఇక పోయి వచ్చేదాకా ఎదురు చూస్తుంది మా అమ్మ. కూర్చుంటుంది అతని పండుకోది మా అమ్మ, వచ్చేప్పుడు పండుకుంటుంది.
అంతే ఇక సార్. సో అంటే మీకు ఎప్పుడన్నా అంటే ఈ ఆటో ఎందుకమ్మా నడపడం వద్దు అని ఎప్పుడన్నా చెప్పిల్లా? అనిపిస్తుంది సార్. మా ఆటో ఎందుకు నడుపుతావు పాప, ఏదో ఒక చేసి బతుక అంటే, అమ్మ మరి మాకు వెళ్ళట్లేదు కదా, మరి ఎట్లా పోవాలి, మేము ఎట్లా బతకాలి అన్నట్టుగా చెప్తుంది. పోవద్దంటే మాకు వెళ్ళట్లేదు కదా అమ్మ, మేము ఏం తినాలి, మరి నాన్న కూడా వస్తలేడు కదా, మాకేమైనా పెడతలేడు కదా అన్నట్టుగా అంటారు వాళ్ళు. ఇబ్బందులు అనిపించినప్పుడు పోతారు వస్తారు ఉంటుంది. ఏమైనా ఇబ్బంది అంతే పండుకుంటుంది పాప. ఇక ఏమైనా ఇబ్బంది ఉన్నా ఏదైనా ఉన్నా పండుకుంటుంది. ఏమైనా పైసలు లేకుండా ఏమైనా ఇది లేకుండా అది లేకుండా పండుకుంటారు పిల్లలు. ఇక బాధగా అనిపిస్తుంది వాళ్ళకు అట్లా సార్. అంటే మీ అన్నయ్య ఈ పరిస్థితి చేసిండు, అన్నయ్య వెళ్ళిపోయిండు ఇక్కడ నుంచి 3 సంవత్సరాల నుంచి వెళ్ళిపోయాడు, ఇంట్లో లేడు. ఆ, అంటే మీ అన్నయ్య ఎప్పుడన్నా మీకు కలిసిండా? కలుస్తాడు కానీ రా అంటే రాడు, ఇంటికి రమ్మంటే రాడు, పోతాంటే వస్తాడు ఎటైనా ఇష్టమైనదిగా అంతే. ఇంటికి రాడు కానీ ఆయన పోతాడు వచ్చేటో బయట అంతే, ఇంటికి రాడు. సో చూడొచ్చు ఏదైతే తండ్రి తను వదిలేసి 3 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా తను ఆ, అధైర్యపడకుండా కుటుంబాన్ని నెట్టుకొస్తుంది శ్రావణి. ఇది మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలంతా కూడా ఆర్థికంగా లేని వాళ్ళంతా కూడా బాధపడొద్దు. ఆర్థికంగా ఎదగాలి అనుకున్నప్పుడు ఏదో ఒకటి చేసుకొని బ్రతకాలి తప్ప ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. కృంగిపోయి కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయొద్దు. సో ఇదంతా కూడా మహిళలందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను. చాలా కష్టపడాలి, కష్టపడాలి, జీవితంలో ఎదగాలి తప్ప ఎవరు కూడా కృంగిపోయి మానసికంగా ఇబ్బందులు పడద్దు. మహిళలు ముఖ్యంగా మహిళలకు నేను చెప్తా ఉన్నాను, ఏదైతే ఆ, ఆ కుమారులు లేరు అంటే తన అన్నదమ్ములు లేరని బాధ కూడా పడద్దు. సో మనం ఉన్నాము, ఆడైనా మగైనా ఒకటే ఈ సమాజంలో. సో మనము మనకు తల్లిదండ్రులు జన్మనిచ్చారు, వాళ్ళ వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలి. సో ఏదైనా పని చేసి వాళ్ళ రుణం తీర్చుకోవాలి అని చెప్పేసి అయితే శ్రవణి చెప్తున్నప్పటికీ తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నారు. ఎన్నోసార్లు మా భర్తను రమ్మని చెప్పాము కానీ ఆయన వినడం లేదు, రావట్లేదు. సరే మా కుటుంబాన్ని మా కూతురు శ్రావణే చూస్తూ ఉంది, శ్రావణి చూస్తేనే మేము ఈ విధంగా బతుకుతున్నాము, ఆటో కోసం అప్పులు చేశాము, ఫైనాన్స్లో తీసుకున్నాము, అక్కకు కూడా పెళ్లి చేసిందని చెప్పేసి అయితే శ్రావణి తల్లి రాధా చెప్తా ఉంది. అలాగే నాయనమ్మ కావచ్చు, మేనత్త కూడా అందరూ కూడా చెప్తా ఉన్నారు. అమ్మాయి చాలా ధైర్యంగా ఉంటుంది. రాత్రి వేళల్లో ఆమె ఆటో నడిపి ఇంటికి వచ్చేంత వరకు కూడా మాకు నిద్ర పట్టదు అనే విషయాన్ని అయితే కుటుంబ సభ్యులు తెలియజేస్తూ ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, దసరుతండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.